హాయ్, వెల్కమ్ టు వీకే టాక్స్. తెలంగాణలో ఏ సమస్య లేనట్లు ఇదొక్కటే సమస్య. అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళాడు. అతని సినిమాకి ఇది 4వ తారీఖున ఆ తొక్కిసలాట జరిగింది. రేవతి అనే అమ్మాయి ఆ తొక్కిసలాటలో చనిపోయింది. వాళ్ళ కొడుకు కోమాలో ఉన్నాడు, కొద్దిగా క్యూర్ అవుతున్నాడు. ఇది ఇంకొక వారం రోజులు అయితే నెల రోజులు అవుతుంది ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీఎం గారు ఏం మాట్లాడలే, గవర్నమెంట్ ఏం రెస్పాండ్ అవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 10 రోజులు ఏమన్నా 2 వారాల తర్వాత అల్లు అర్జున్ మీద కేసు అయింది. బెయిల్కి వెళ్ళారు, బెయిల్ వచ్చింది. ఆ నైట్ ఉంచి ఏదో ఒక డ్రామా ప్లే చేశారు. ఒక పూట ఉంచాలి కాబట్టి ఒక నైట్ ఉంచి పంపించారు. అయిపోయింది, అక్కడితో కథ అయిపోయింది అనుకున్నారు జనాలంతా. మళ్ళీ ఒక అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే గంట సేపు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ లేదా సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తున్నా ఈ అంశాన్ని ఒక గంట సేపు అయితే చర్చ పెట్టాడు. అంత అవసరం ఏముంది అంటే, తెలంగాణలో రేవతి అయినా చనిపోయింది గడిచిన 20 సంవత్సరాలు ఎందుకులే బొంగు, ఓ 10 ఏళ్ల క్రితం, 10 కూడా వద్దు, గడిచిన 5 ఏళ్లలో అసలు తెలంగాణలో చావే లేదు, ఎవరో చచ్చిపోలేదు. అంటే సహజ మరణాలు కాకుండా ఇలాగ హత్య జరగటమో లేకపోతే ఇట్లాంటి తొక్కిసలాట ఇంకోటి ఏ కారణమైనా సరే, ఆత్మహత్య కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రేవతి అయినా చనిపోయింది. అది ఖచ్చితంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకి ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. దానికి అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు, అతనికి బెయిల్ ఇచ్చి పంపించారు. అది చూసుకుంటుంది కోర్టు. మళ్ళీ రెచ్చగొట్టి దానికి తోడు అల్లు అర్జున్ కూడా కుదురుగా ఉండకోకుండా ఎవడ సలహాలు ఇస్తున్నాడో కానీ, అల్లు అరవింద్ గారు సినీ ఇండస్ట్రీలో వాళ్ళ ఫ్యామిలీకి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లో ఆయన ఒకరు, ఆ బ్యానర్ ఒకటి. ఆయన ఏదైనా ఒక సినిమా తీసినా కానీ, గీతా ఆర్ట్స్ ఒక సినిమా కానీ, ఏదైనా ప్రోగ్రామ్ కానీ, పెద్ద హీరోయిన్ చిన్న హీరోయిన్ సరే చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని అది అందరికీ తెలుసు. క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. మరి ఇంట్లో సొంత కొడుకు ఒక ఇంటర్వ్యూ పెడతానంటే ఏం మాట్లాడాలి, అసలు మాట్లాడాలా మాట్లాడకూడదా, సలహా అంటే వాళ్ళకి ఒపీనియన్స్ ఇచ్చేవాళ్ళు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు లేరా? ఏది పడితే అది మాట్లాడేసేసి నా క్యారెక్టర్ని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు ఇండస్ట్రీలో. అల్లు అర్జున్ ఒక సినిమా యాక్టర్, అంతే యాక్టర్. అతనేమి ప్రజా పాలనలోనో లేకపోతే సంక్షేమం అంటే వీటికి సంబంధించిన ఎందులో లేడు కదా. అతను ప్రభుత్వ ఉద్యోగి కాదు, లేకపోతే ఏదైనా సేవ కార్యక్రమం చేశాడా? వాళ్ళ నాన్న వాళ్ళ తాతగారు ఆస్తులు సంపాదించి పెట్టారు కదా, ఆ డబ్బులను తీసుకొచ్చి ఏదో రతన్ టాటాలాగా సేవ చేస్తుంటే నా క్యారెక్టర్ని కించపరిచే విధంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు, నాకు చాలా బాధ కలుగుతుంది అంటానికి. స్కూల్లో పిల్లలు గతంలో చూడలే 98 మార్కులు వచ్చినాయండి, 96 మార్కులు వచ్చినాయండి. దీంట్లో ఒక్కదంటాన్ని ఫెయిల్ అయ్యామండి. ఈ కూడా వేసేవచ్చుగా, ఈ ఒక్కదానికే ఫెయిల్ చేయాలా? పాస్ అయిన వాళ్ళు ఫోటోలు వేస్తున్నారు, మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఫోటో లేరని చెప్పి పిల్లలు అంటారు చూసారా, ఒక కామెడీ బిట్. ఆ రకంగా ఉంది అల్లు అర్జున్కి ఎంత మెచ్యూరిటీ ఉందనేది. ఏదైనా కానీ తెలంగాణలో ఇప్పుడు రేవతి హత్యని ఇంత రాజకీయం చేసి అధికార పార్టీ వాళ్ళు ఇంత సినిమా అంటే పుష్ప 2కి పుష్ప 3 రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు కదా. మరి ఇదే 20 రోజుల క్రితం అదే తెలంగాణలో ఒక కానిస్టేబుల్ కులాంతర వివాహం చేసుకుందని చెప్పి తమ్ముడు రోడ్డుకు అడ్డంగా అమ్మాయి డ్యూటీకి వెళ్తుంటే ఆ అమ్మాయిని ఆపి కత్తితో నరికి చంపేసి వెళ్ళిపోయాడు. మరి ఈ విషయం మీద తెలంగాణలో ఇదొకటే కాదు, ఆ అమ్మాయి ఈ కానిస్టేబుల్ అనే కాదు, ఇంకా చాలా కూడా జరిగిన పరువు హత్యలు. కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి మగపిల్లలనే కానీ ఆడపిల్లలనే కానీ చాలామందిని తెలంగాణలో చంపేశారు. అసలు ఈ విషయం మీద ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేకపోయారు రేవంత్ రెడ్డి గారు? మరి ఆ కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగి, పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ అమ్మాయి కులాంతర వివాహం చేసుకుంది. అరే మీరు అసెంబ్లీలో మరి ఒక అరగంట సేపు ఇట్లాగా కులాంతర వివాహం చేసుకుంటే ఏంటి తప్పు? అంటే డబ్బున్న బడా పిల్లలు మాత్రమే, వాళ్ళ కుటుంబాలు మాత్రమే కులాంతర వివాహాలు చేసుకోవాలా? ఏ లేనోడో పేదోడు అలా మధ్యతరగతో చిన్నగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రేమించి అంటే వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంపేస్తారా? దీని మీద మీరు అసెంబ్లీలో మాట్లాడరా? అంటే అల్లు అర్జున్ లాంటోడో లేకపోతే ఇంకోళ్ళు ఎవరో మోహన్ బాబు లాంటి వాళ్ళు వీళ్ళ ఇంట్లో సమస్యలు మాత్రమే మీరు రాజకీయ నాయకులకి పడతాయా? ఏ సామాన్యుల ప్రాణాల గురించి ఎవడు మాట్లాడరే? ఇంత సీన్ చేయలేదే. ఒక ఏదో మొత్తానికి సినీ ఇండస్ట్రీ గురించి సంబంధించో లేకపోతే ఏదో ఒక రాజకీయ చర్చ అయితే త్వరలో మొదలవబోద్ది. వీళ్ళని టార్గెట్ చేయడానికి ఊరికినే కాదు, లేదంటే గతంలో మన జగన్ అన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పలకరించలేదు కాబట్టి మేము హట్ అయ్యామని చెప్పి వీళ్ళందరినీ పిలిపించుకొని మీటింగ్ పెట్టించి దండాలు పెట్టించుకున్నాడని చెప్పి ఇది చేశారు కదా. అదే రకంగా రేవంత్ రెడ్డినే ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీ
పెద్దలు లేకపోతే సినిమా హీరోలు ఎవరు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవలేదా ఆయన్ని సీఎం అయిన తర్వాత? బహుశా అదే అనుకుంటా, అది ఎక్కడా కనిపించలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలే సరిగ్గా సీఎంగా యాక్సెప్ట్ చేయట్లే, ఇంకా వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఆయనే సీఎంగా ప్రవర్తించట్లేదు ముందు, ఆ హుందాతనమో లేకపోతే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని. ఏదో పథకాలు పెట్టాడు, అవి పెట్టాడు, ఈయన పక్కన పడేసేసి ఇది ఇక్కడ ఒక ఆంధ్రాలో దిక్కుమాలిన డైవర్షన్లు జరుగుతున్నాయి, ఆడిని కొట్టాడని చెప్పేసి ఇప్పుడు ఆ తెలంగాణలో కూడా ఈ పథకాల నుంచో లేకపోతే ప్రభుత్వం చేయాల్సిన పనుల నుంచో తప్పించుకోవడం కోసం ఈ రకమైన డైవర్షన్లు చేస్తున్నారు. క్లియర్గా అర్థమవుతుంది. ఇద్దరు ఏంటంటే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు రెండు రాష్ట్రాల పరిస్థితి అయితే ఇలాగే ఉంది. ఏదో ఒక టాపిక్ కావాలన్నమాట నెలకి. గతంలోనేమో ఆ హైడ్రా పేరు పెట్టి ఆ నాగార్జున అంటే మీరు ఒక పని చేయాలంటే తెలంగాణలో ఒక పని చేయాలంటే అంటే ప్రక్షాళన చేయాలన్నా కానీ ముందు సినిమా వల్లనే టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్ నాగార్జున, ఇప్పుడేమో అల్లు అర్జున్, నెక్స్ట్ ఎవరనేది ఇంకో పని మీద చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ పెద్ద సినిమాలకి బెనిఫిట్ షోలు, టికెట్ల రేటు పెరగవని చెప్పేసి పెద్ద సవాల్ అయితే విసిరారు కదా, దానికి ఎంత కట్టుబడి ఉంటారో. రేపు మరి 12వ తారీఖున ఇప్పుడు వచ్చే నెలలో బాలకృష్ణ గారి సినిమా ఉంది, మరి దానికి ఏం చేస్తారో చూద్దాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఉన్నాయి, మరి వాటికి బెనిఫిట్ షోలు ఇస్తారా ఎవరా అంటే నేను ఎక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు. వాళ్ళు అన్న మాటలు అంటే ఏదో నిజాయితీగా మేము పరిపాలిస్తున్నాం, నిజాయితీగా మేము ఉండబోతున్నాము, మేము చిన్న అయినా పెద్ద అయినా ఒకటే అని తీసుకువెళ్ళటానికే అటు మొన్న నాగార్జున ఇన్సిడెంట్ కానీ అంటే ఆయన ఎన్కన్వెన్షన్ పడేసే విషయంలో కానీ అంటే ఆయనతోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి పర్మిషన్ ఇచ్చి ఇది బెనిఫిట్ షోకి టికెట్లు ₹1000 రేటు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఇవాళ మిగతా సినిమాకి ఇవ్వము అని చెప్పేసి అంటారు. అంత హైప్ తీసుకొచ్చింది కూడా, అంత హైప్ రావడానికి, అంత చేసుకోవడానికి కూడా ఒక రకంగా గవర్నమెంటే. పుష్ప 2 సినిమాలో ఇది పూర్తి బాధ్యత అయితే గవర్నమెంట్దే. కానీ ఏదో గేమ్ ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంకొక 10 రోజులు 10 రోజులు కూడా అక్కర్లేదు, క్రిస్మస్కి తేటతెల్లం అయిపోద్ది. అంటే ఈయన వర్షన్ ఏంటనేది బహుశా నేను ఇందాక అన్నట్లు పెద్ద హీరోలు అందరూ వెళ్ళి ఒక బొకే ఇచ్చేసి ఒక దండం పెట్టి వస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. దానికి వాడుతున్నాడు అంతే బన్నీని. బాయ్.